నమస్కారం అండి. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్ క్లాస్లోకి స్వాగతం. ఈరోజు మనము స్టాక్ ఇనిషియలైజేషన్ గురించి మనము మాట్లాడుకుందామండి. స్టాక్ ఇనిషియలైజేషన్ ఎప్పుడు జరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైతే ఒక నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి మీరు వస్తారో, ఆ డే వన్లో ఓపెనింగ్ స్టాక్ పొజిషన్స్ ఎలా అయితే ఉందో, మీ బ్యాలెన్స్ షీట్లో ఉన్న ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్ని క్లోజింగ్ బ్యాలెన్సెస్ని ఓపెనింగ్ బ్యాలెన్సెస్గా చేసుకొని మీ ఎస్ఏపిలో అది మీరు లోడ్ చేసుకుంటారు. అదొకటే కదండి, గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్స్లో కూడా ఆల్రెడీ మీరు ఈసీసీ యూజ్ చేస్తున్నారు. మీరు ఇప్పుడు S4 హ్యానా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. S4 హ్యానా గ్రీన్ ఫీల్డ్ సెటప్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, కట్ ఓవర్ బ్యాలెన్సెస్ ఒక ఫిక్స్డ్ డేట్కి, ఇప్పుడు 31st డిసెంబర్ అనుకోండి, 31st డిసెంబర్ క్లోజింగ్ బ్యాలెన్సెస్ తీసుకొని S4 హ్యానా ఈసీసీ నుంచి S4 హ్యానాలో మనం క్లోజింగ్ బ్యాలెన్సెస్ తీసుకుంటాము. ఆ బ్యాలెన్సెస్ అన్నిటిని ఒక స్పెషల్ జిఎల్ అకౌంట్ ద్వారా మనము అది రూట్ చేసుకుంటామండి. దీనిలో థియరీ పరంగా నాకు కవర్ చేసేది ఏం లేదండి. నేను చెప్పిన ఈ యొక్క బ్రీఫ్ కాన్సెప్ట్ మాత్రమే. దీన్ని మనము ఎస్ఏపిలో ఎలా చేస్తాము అనేది మనము చూసుకుందామండి. ఫస్ట్ నేను కొన్ని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాను. /FS00 FS00లో వెళ్తే కొన్ని కట్ ఓవర్ అండ్ అదర్ క్లియరింగ్ అకౌంట్స్ అని నేను చేసి ఉన్నాను K100 అనే కంపెనీ కోడ్కి. నేను ఇప్పుడు ఓన్లీ వన్ సింగిల్ జిఎల్ అకౌంట్ తీసుకొని ఐ విల్ కాపీ ఇట్ టు మై న్యూ కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ వచ్చేసి T100 కదండి. T100కి నేను కాపీ చేస్తున్నాను. కంట్రోల్ డేటా ఇవన్నీ మీరు చూసుకోండి. కంట్రోల్ డేటా ఓకే. ఇక్కడ యాక్చువల్లీ ఇది బ్యాలెన్స్ షీట్ అకౌంట్ ఉంటే ఇంకా మంచిది. ఇక్కడ P&Lకి తీసుకున్నాము. సో ఇలా 3 ట్యాబ్స్ నేను మీకు చూపించాను. ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, సేవ్ చేసుకోండి, డన్. ఇప్పుడు ఎంట్రీ ఏం పడాలి అనేది ఆలోచిస్తే మనకి ఇక్కడ న్యూ స్టాక్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాము, డెబిట్ ఓకే బిఎస్ఎక్స్ ఓకే ఇన్వెంటరీ అకౌంట్ ఓకే. ఇది ట్రాన్సాక్షన్కి ఓబీవైసీలో ఉన్న ట్రాన్సాక్షన్కి ఓకే. జిఎల్ అకౌంట్ ఓకే. ఇన్వెంటరీ వస్తుంది కాబట్టి డెబిట్. క్రెడిట్ బిఎస్ఏ ఓకే. జీబీబీ బిఎస్ఏ క్లియరింగ్ అకౌంట్. ఇప్పుడు మనం ఒక అకౌంట్ చేసుకున్నాం కదండి. ఈ క్లియరింగ్ అకౌంట్ని మనము ఫినాన్షియల్ స్టేట్మెంట్ వర్షన్లో కన్సిడర్ చేయము. ఓన్లీ ఇయర్ బిగినింగ్లోనే అన్ని క్లియరింగ్ అకౌంట్ నెట్ చేసుకుంటే మీకు 0 అని వస్తుంది. అందుకే 9 సిరీస్లో నేను అసైన్ చేసుకున్నానండి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. 901000010 అనేది. లెట్ మీ జస్ట్ గో టు మై కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్కి వెళ్దాము. T100లో వెళ్ళేసి కట్ ఓవర్ అండ్ అదర్ క్లియరింగ్ అకౌంట్స్ చూస్తే 901400110. ఫెయిర్ ఇనఫ్. 901400110. ఐ విల్ జస్ట్ కాపీ దిస్. ఇక్కడ కాపీ చేసేసుకొని నేను ఇప్పుడు వెళ్తాను /FS ఓబీవైసీ ఓకే. ఓబీవైసీలో మనము జీబీబీ బిఎస్ఏ అని అసైన్ చేయాలి. ఫినిష్ గూడ్స్ కాబట్టి మనం రా మెటీరియల్స్ తెచ్చుకుంటే రా మెటీరియల్స్కి ఇద్దాము, దేనికి తెచ్చుకుంటే దానికి ఇచ్చేద్దామండి. జీబీబీ ఇన్వెంటరీ పోస్టింగ్ T100. జీబీబీలో మన వాల్యుయేషన్ మాడిఫైయర్ వచ్చేసి T100. జనరల్ మాడిఫైయర్ ఇక్కడేనండి బిఎస్ఏ అని వస్తుంది. T10 ఈస్ ఫర్ రా మెటీరియల్. మనం తెచ్చుకున్న జిఎల్ అకౌంట్ ఇచ్చేసుకుందాము. మళ్ళీ T100. ఒకవేళ మనము సెమీ ఫినిష్ కూడా తెచ్చుకుంటే బిఎస్ఏ. ఇఫ్ ఇట్ ఈస్ ప్యాకింగ్ గుడ్స్ ఇట్ ఈస్ T20. అగైన్ వేరే జిఎల్ అకౌంట్ చేసుకోకుండా నేను సేమ్ క్లియరింగ్ జిఎల్ అకౌంట్ వాడుకుంటున్నాను. T100 బిఎస్ఏ T30 కాపీ. TSA బిఎస్ఏ T40 ఓకే. మెయిన్లీ జీబీబీ ఈ పర్టికులర్ కీతో మనకి ఐడెంటిఫై చేస్తుందండి. అది ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టాక్ అని. సేవ్ దట్స్ ఆల్. ఇది చేసిన తర్వాత ఇప్పుడు ఒక మూమెంట్ టైప్కి వెళ్ళాలి. ఫస్ట్ ఐ విల్ క్రియేట్ వన్ రా మెటీరియల్ /MM01 ఐ విల్ క్రియేట్. ఇంతకుముందు నేను ఒక T101లో RM002 అని క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇనిషియలైజేషన్ స్టాక్
init stock అని చెప్పేసి మెకానికల్ ROH. ఓకే, జస్ట్ కాపీ ఫ్రమ్ RM002. ఓకే, I want బేసిక్ డేటా. ఐ విల్ పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఫ్యూచర్లో MRP 1 and 2 అండ్ ఫోర్కాస్టింగ్ అకౌంటింగ్ సరిపోతుంది. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీథింగ్ ఎల్స్. కావాలంటే స్టోరేజ్ లొకేషన్ ఇచ్చుకోవచ్చు, చాయిస్ ఈస్ యువర్స్. సో ఐఎమ్ T101 నుంచే తెచ్చుకుంటాను. చూడండి, డిస్క్రిప్షన్తో సహా అన్నీ కాపీ అయ్యింది. ఐ డోంట్ వాంట్ దిస్ డిస్క్రిప్షన్. ఓకే, ఈ రా మెటీరియల్కి నేను ఇనిషియలైజ్ చేస్తాను కాబట్టి అదే డిస్క్రిప్షన్ ఇచ్చేస్తున్నాను. ఓకే, EA T100. ఓకే, ఇక్కడ ఎంఆర్పి టైప్ ND, నో ఎంఆర్పి ప్లానింగ్ రిక్వైర్డ్. EX. ఓకే, స్పెషల్ ప్రొక్యూర్మెంట్ ఏం లేదు దీంట్లో. ఓకే, ప్లాంట్ డేటా స్టోరేజ్ లొకేషన్లో ఏమి ఇవ్వక్కర్లేదు. ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ T101 ఇచ్చేయండి. ప్రాఫిట్ సెంటర్ మ్యాండేటరీ T101 PC01. ఈ కాస్ట్ ఇక్కడ చేంజ్ చేసేయండి. కాస్ట్ కావాలంటే మీరు ఇచ్చేసుకోవచ్చు. నేను ఒక 125 120 అని ఇస్తానండి. 120 అని ఇచ్చేసేసి ఇక్కడ ఆటోమేటిక్లీ కన్వర్ట్ అవ్వదు. సో యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ దిస్ కరెన్సీ హియర్. ఓకే, T10 రా మెటీరియల్ వాల్యుయేషన్ క్లాస్ వచ్చేసి T10కి లింక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అది KP అని అడుగుతుంది. మెటీరియల్ ఆరిజిన్ ఇచ్చాను, డన్. ఓకే, సేవ్ అనేటప్పుడు ఇట్ విల్ ఆస్క్ ఫర్ అవైలబిలిటీ చెక్ KP. ఓకే, డన్. ఓకే, ఐ విల్ సేవ్ ఇట్. డన్. Let me just pick up that material. Initial stock. This is an example I created. Copy it. ఇప్పుడు గూడ్స్ రిసిప్ట్కి వెళ్దామండి. గూడ్స్ రిసిప్ట్కి /n MIGO మిగోలో ఐ వాంట్ టు డూ గూడ్స్ రిసిప్ట్. గూడ్స్ రిసిప్ట్ ఈజ్ విత్ అదర్స్. ఇట్ ఈస్ నాట్ ఆర్డర్కి అగేన్స్ట్గా కాదు, పర్చేస్ ఆర్డర్కి అగేన్స్ట్గా కాదు. ఇక్కడ 561 అని ఇచ్చేయండి. 561 ఇచ్చేసేసి ఈ రోజుకి. ఓకే, మనం ఇక్కడ ప్లాంట్ ఫస్ట్ మెటీరియల్ ఇచ్చేసుకుందాము. మెటీరియల్ ఇచ్చాను. ఈ మెటీరియల్ని ఇనిషియలైజ్ చేసుకుంటున్నాను. ఎంత క్వాంటిటీ? ఒక 500, ఒక 200 క్వాంటిటీ ఇచ్చేస్తాను. 200 క్వాంటిటీస్ రావాలి. వేర్. ఓకే, వేర్ వచ్చేసేసి ప్లాంట్ T101. స్టోరేజ్ లొకేషన్ T11A. ఓకే, ఎంటర్. ఐటమ్ ఈస్ ఓకే. పార్ట్నర్. ఓకే, వెండార్ ఏం లేదు ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ ఉంది. ఈఆర్పి వేరే ఈఆర్పి నుంచి SAPకి మనం వచ్చాము. ఓపెనింగ్ స్టాక్ కింద ఇది క్రియేట్ చేసుకుంటున్నాము. సో ఇలా 561లో ఇనిషియలైజేషన్ స్టాక్. కావాలంటే మీరు ఇక్కడ మూమెంట్ టైప్ 561 చూడండి. 561లో వెళ్ళేసి $561 received per initial entry of stock balances. 561 ఏంటిది? received per entry of stock balances. ఓకే, ఇంటూ అన్రిజర్వ్డ్ యూసేజ్, ఇంటూ అన్రెస్ట్రిక్టెడ్ యూసేజ్. ఓకే, ఇది చెక్ చేయండి. ఓకే, రిక్వైర్స్ అండ్ అకౌంట్ అసైన్మెంట్. నేను OKB9లో అకౌంట్ అసైన్మెంట్ ఇవ్వలేదు. సో లెట్ మీ గో అండ్ గివ్ OKB9లో /n OKB9. ఇన్ OKB9 నేను అకౌంట్ అసైన్మెంట్ ఇవ్వాలి. ఆల్రెడీ ఉన్నదాన్ని కాపీ చేసుకోవచ్చు ఈజీగా. T1 T100 కదండి మన కంపెనీ కోడ్. T100. T100లో 9 సిరీస్ అకౌంట్ ఇవ్వలేదు. సో ఐ విల్ నౌ గివ్, ఐ విల్ డూ దిస్ కాపీ యాజ్. ఇఫ్ యూ రికలెక్ట్ ద అకౌంట్ నంబర్ వాజ్ 9 సిరీస్. let me go here and find out that account number. 901 ఏదో ఉండింది. 9 స్టార్ కాస్ట్ ఎలిమెంట్. 9 స్టార్లో చూస్తే ఇది 901 అకౌంట్ సిరీస్ T100లో ఇన్వెంటరీ. ఓకే, ఎంటర్, సేవ్. ఓకే, సో OKB9లో ఒక డిఫాల్ట్ కాస్ట్ సెంటర్ ఇచ్చేస్తాము. మెటీరియల్స్కి ఎప్పుడైనా కాస్ట్ సెంటర్ మ్యాండేటరీ. ఇప్పుడు మళ్ళీ చెక్ చేయండి. ఎవ్రీథింగ్ ఈజ్ గ్రీన్. నౌ పోస్ట్ ఇట్. స్టాక్ వచ్చేసి ఉంటుంది 494050 240. ఇక్కడ నంబర్ ఉంది. వాట్ యూ విల్ డూ, విల్ గో అండ్ డిస్ప్లే దిస్ డాక్యుమెంట్.
ఇక్కడ డిస్ప్లేలో వెళ్ళండి. డిస్ప్లేలో ఆ డాక్యుమెంట్ ప్రీవియస్ డాక్యుమెంట్ పికప్ అయిపోతుంది. మెటీరియల్ డాక్యుమెంట్ క్లిక్ ఎంటర్ క్లిక్ చేయండి. మీకు ఈ స్టాక్ వచ్చింది. డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళండి. గూడ్స్ మూవ్మెంట్ మిగో ద్వారా వచ్చింది. ఎఫ్ఐ డాక్యుమెంట్స్లో వెళ్ళండి. అకౌంటింగ్ డాక్యుమెంట్లో వెళ్ళండి. అకౌంటింగ్ డాక్యుమెంట్లో ఎంట్రీ చూడండి ఏమొచ్చింది. క్లియరింగ్ అకౌంట్కి క్రెడిట్ చేసేసి 202,40200లో మీకు స్టాక్ వచ్చేసింది 24,000 ఎలా వచ్చింది? ఎందుకంటే మనము మెటీరియల్ మాస్టర్లో 120 ఇచ్చాము, 200 యూనిట్స్ ఇచ్చాము కాబట్టి మెటీరియల్ మాస్టర్ నుంచి ప్రైస్ తీసేసుకొని 120 ఇంటూ 200 స్టాక్కి 24,000 వచ్చింది. యూ కెన్ గో అండ్ చెక్ దిస్ ఇన్ మెటీరియల్ లెడ్జర్ ఆల్సో. మెటీరియల్ లెడ్జర్లో చూసుకోండి. మెటీరియల్ లెడ్జర్లో ఇదిగోండి స్టాక్ వచ్చేసి 200 వచ్చింది, వాల్యూ వచ్చేసి 24,000. యూ కెన్ చెక్ ఆన్ మెటీరియల్ ప్రైస్ అనాలిసిస్. చూడండి ఈ మెటీరియల్ మంత్ పీరియడ్ 7/2024లో రిసీప్ట్ అయ్యింది. యూ కెన్ చెక్ ఇట్ హియర్. హౌ ఇనిషియలైజేషన్ ఆఫ్ ఎంట్రీ సారీ, నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో యూ కెన్ సీ హియర్, you can see all of this company code, all of these things you can see. Initial stock రావడం ఇలాంటి. సో లెట్ మీ గో బ్యాక్ టు పవర్ పాయింట్. ఓకే, మనం ఏమేమి చూసుకున్నాము? క్రియేట్ జిఎల్ అకౌంట్, అసైన్ జిఎల్ అకౌంట్ ఓబీవైసీ. ఇంకొక స్టెప్ ఏంటంటే ఓబీవైసీ డిఫాల్ట్ అకౌంట్ అసైన్మెంట్, డిఫాల్ట్ కాస్ట్ ఆబ్జెక్ట్ అసైన్మెంట్, OKB9 అనే టీ కోడ్లో వెళ్ళాము. తర్వాత క్రియేట్ గూడ్స్ రిసిప్ట్ విత్ మూమెంట్ టైప్ 561. యూ విల్ డూ దిస్ యూసింగ్ మిగో. ఓకే, చెక్ మెటీరియల్ లెడ్జర్. యూ కెన్ డూ దిస్ CKM3 ద్వారా చేసుకోవచ్చు. చెక్ స్టాక్ పొజిషన్. యూ కెన్ చెక్ దిస్ ఫ్రమ్ MMBE అనే ట్రాన్సాక్షన్తో. అదొకటి చూపించలేదు, అది కూడా కావాలంటే మీరు చూసుకోవచ్చు. స్లాష్ ఈ మెటీరియల్కి ఇక్కడే మీకు స్టాక్ తెలిసిపోతుంది 200 యూనిట్స్ అని. స్లాష్ N వాట్ ఇస్ దిస్ MMBE. అదే మెటీరియల్కి స్టాక్ ఎంత ఉంది నాకు తెలియాలి. ఎగ్జిక్యూట్ ఇట్. 200 స్టాక్ ఉంది. ఇక్కడ నేను క్రియేట్ మెటీరియల్ అని అది ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు కాబట్టి క్రియేట్ గూడ్స్ రిసిప్ట్ అని చెప్పాను. దిస్ ఈజ్ క్రియేట్ మెటీరియల్ MM01 వన్ టైమ్ యాక్టివిటీ. ఓకే, ఫర్ యువర్ స్పెసిఫిక్ అకౌంట్ అట్లా. సో ఆ విధంగా మీరు ఈ స్టెప్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డీటెయిల్గా SAP ప్రోడక్ట్ కాస్టింగ్ మేము కవర్ చేస్తామండి. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీటన్నిటి గురించి మీరు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నంబర్ని మీరు సంప్రదించవచ్చు. సో ఇంతటితో ఇనిషియలైజేషన్ ఆఫ్ స్టాక్ అనే సెషన్ ముగించామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.